ఇంకో మాట వచ్చింది మొన్న మీడియాలో, రేవంత్ రెడ్డి తెలియకుండానే సిట్టేసిండ్రు అంటే. రేవంత్ రెడ్డే హోమ్ మినిస్టరు, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టు పడుతుందా? ఎట్లొచ్చింది ఆ సిట్టు? ఒకవేళ రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టే వస్తే ముఖ్యమంత్రిగా యు ఆర్ ఫెయిల్. ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్. నీకు పాలన మీద పట్టు లేదు, నీకు పరిపాలన మీద పట్టు తప్పింది. నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు ఆ కుర్చీకి. నీకు తెలియకుండా సిట్ వచ్చింది నిజమే అయితే నువ్వు ముఖ్యమంత్రిగా కుర్చీకి పనికిరావు. యు ఆర్ ఫెయిల్డ్ టు అడ్మినిస్టర్ ది స్టేట్. మీరేమన్నా సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? ముఖ్యమంత్రి తెలియకుండానే సిట్ వస్తుందా? రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్తా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు. అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ.